హాయ్ హలో నమస్తేనండి. మనం ఇవాళ గోమాత విశిష్ట గురించి తెలుసుకుందామండి. గోవు ఒక శరీరంలోనే 33 కోట్ల మిలియన్ల దేవతలు ఉంటారని మనకు తెలిసిన విషయమే కానండి. మన ఆలయాలలో అభిషేకాలకు వినియోగించే గోపాలు చాలా విశిష్టమైనది. అదే కాకన్నా గురి దత్తాత్రేయుడు కనుక ఎప్పుడూ గోమాత ఉండిద్దండి మనకు. అది మనం చూస్తూనే ఉంటాము. రెండోది, గోవుల మధ్యలో శ్రీకృష్ణుడు ఆడుతూ పాడుతూ పెరిగిన విషయం కూడా మనకు తెలిసినదే. అలానే మనము ఈ భూమి మీద ఉన్న జీవరాశులన్నిటికన్నా గోమాతను ఒక మూగజీవిలాగా మాత్రం మనం ఎప్పుడూ చూడమండి. ఎప్పుడూ అది దేవతా స్వరూపమే. అందులో ఉన్న దేవుళ్ళు ఆమె శరీరం మొత్తం ఒక గుడి అండి. మనం ఎంత పవిత్రంగా ఆ గుడిని ప్రేమిస్తామంటే, ఒక దేవతను మనం ఎంత మనసారా ఆరాధిస్తామో అలా మనం ఏదన్నా ఒక పని అనుకొని గోమాతకు 3 ప్రదక్షిణలు చేసినామంటే ఖచ్చితంగా ఆ పని నెరవేరిద్దండి. మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు గోమాత ఎదురొస్తే మనకు ఖచ్చితంగా ఆ పని ఖచ్చితంగా అయ్యిద్దండి. అంత విశిష్టమైనదండి మన గోమాత. ఆమె శరీరంలోనే అంతమంది దేవతలు ఉన్నారు. మన దేవాలయానికి వెళ్ళాల్సిన పని కూడా లేదండి. మన గోమాత అంటే మన హిందూ సంస్కృతిలో ఒక పెద్ద దేవత అండి. ఆ దేవతను భూమాతతో సమానంగా మనం పూజించాలి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.